పెట్రోల్ డీజిల్ ధరలు బాగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పెట్రోల్ లీటర్కి 100 రూపాయలు దాటినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపే మాపో డీజిల్ కూడా అదే బాటలో పయనించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులకు కొంతైనా ఊరట కలిగించడానికి, అంటే ఇప్పటికే ఉన్నటువంటి వాహనాల యొక్క మైలేజ్ను పెంచడానికి, వాటి పికప్ను పెంచడానికి, అంతేకాకుండా వాతావరణంలో ఉన్నటువంటి పొల్యూషన్ లెవెల్స్ని తగ్గించడానికి కూడా చాలామంది కృషి చేస్తున్నారు. ఈ కోవలోకే చెందుతారు మన సికింద్రాబాద్ చెందినటువంటి డేవిడ్ ఇష్కాల్ గారు. ఆయన 5M మైలేజ్ బూస్ట్ అనేటువంటి ఒక పరికరాన్ని కనిపెట్టారు. ఈ పరికరం సహాయంతో వాహనానికి సంబంధించినటువంటి మైలేజ్ను కానీ, పికప్ను కానీ, స్మూత్నెస్, టార్క్, పొల్యూషన్ కంట్రోల్ ఇలా 5 రకాల లాభాలు కలిగించేటువంటి ఒక 5M మైలేజ్ బూస్ట్ అనేటువంటి పరికరాన్ని ఆయన సొంతంగా కనిపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో డేవిడ్ ఇష్కాల్ గారు ఉన్నారు. సో ఈ 5M మైలేజ్ బూస్ట్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, ఆయన ఎప్పుడు కనిపెట్టారు, దీనికి సంబంధించినటువంటి వివరాలను కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, చెప్పండి. ఇష్కాల్ గారు, ఏంటి 5M మైలేజ్ బూస్ట్ అంటే ఎట్లా వర్క్ చేస్తుంది? ఇది 5M మైలేజ్ బూస్ట్ అనేది ఒక లాప్రోస్కోపిక్ ప్రాసెస్. అంటే ఇంజిన్ ఓపెన్ చేయకుండా ప్రాసెస్ జరుగుతుంది. ఇంజిన్ ఓపెన్ చేయకపోవడమే కాకుండా ఎక్స్ట్రా ఫిట్మెంట్ కానీ, అంటే ఎక్స్ట్రా మైలేజ్ బూస్టర్ కిట్ కానీ, లేకపోతే ఆయిల్లో యాడిటివ్ కానీ, పెట్రోల్లో కానీ, డీజిల్లో కానీ యాడిటివ్ కానీ వేయకుండా లాప్రోస్కోపిక్ ప్రాసెస్ చేసి ఇంజిన్కి ఒక కొత్త మలుపు, దాని పర్ఫార్మెన్స్లో ఒక కొత్త మలుపు తీసుకొస్తున్నాను. అయితే ఇదండి నా ఇన్నోవేషన్. దాని పేరు 5M మైలేజ్ బూస్ట్ అని పెట్టినాను. అంటే 5M మైలేజ్ బూస్ట్ అంటే ఏంటి అంటే 5 సంగతులు ఉన్నాయి దానికి. మైలేజ్ పెరుగుతుంది, పికప్ పెరుగుతుంది, స్మూత్నెస్ పెరుగుతుంది, టార్క్ అండ్ థ్రస్ట్ పెరుగుతుంది, వాతావరణంలో కాలుష్యం తగ్గిపోతుంది. ఇది 5M అంటే. అయితే 5M అనేది ఇది ఇండిజినస్ టెక్నాలజీ. ఇక్కడ హైదరాబాద్లో నేను డెవలప్ చేశాను. ఓకే సార్, ఇప్పుడు ఒక వెహికల్ మీ దగ్గరికి వచ్చింది అనుకో, కారు కానీ మన బైక్ కానీ, సో ఫస్ట్ దాన్ని మీరు ఈ ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ చేస్తారు? మీరు కనిపెట్టినటువంటి ఈ 5M మైలేజ్ బూస్ట్ అనే పరికరం దానిపై ఎట్లా వర్క్ చేస్తుంది ఒకసారి చూపిస్తారు కొంచెం? ప్లాజ్మా అండ్ అల్ట్రాసానిక్ సిస్టమ్ అండి. ఎయిర్ ఇంటేక్కి కనెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి పైపు ఈ హోస్ ఇన్పుట్ ద్వారా ప్లాజ్మా అండ్ అల్ట్రాసానిక్ వేవ్స్ ఇంజిన్లోకి వస్తున్నాయి. ఇక్కడ నుంచి ఇంజిన్లోకి వెళ్ళి పిస్టన్ సిలిండర్ మధ్యలో అక్యూములేటెడ్ హార్డ్ కార్బన్ ఏదైతే ఉందో దాన్ని డైమండ్ లైక్ కార్బన్ నానో థిక్నెస్ లేయర్ కిందకి మార్చేస్తున్నాను. అంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇంజిన్లో రాపిడి తగ్గించేస్తున్నాను. ఇప్పుడు ఇంజిన్లోకి ఇంధనం వెళ్తుంది, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఎల్పిజి కానీ, సిఎన్జి కానీ. 100 యూనిట్ల ఎనర్జీ వేస్తే మనకి బయటికి 12.6 యూనిట్సే బయటికి వస్తుంది. ఆ ఈక్వేషన్ మారిపోతుంది దీంతోనే. అండ్ ఇందులో ఎక్స్ట్రా ఫిట్మెంట్ లేదు, ఎక్స్ట్రా కిట్ లేదు, అంటే మీకు గ్యారంటీ ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ ఇందులో 4 కిలోమీటర్లు పెరుగుతుంది లీటర్కి. ఇప్పుడు ఈ బండి మీరు ఏదైతే హుండై క్రెటా చూస్తున్నారో 4 కిలోమీటర్లు 1 లీటర్కి పెరిగిపోతుంది నేను చేసిన తర్వాత. మైలేజే కాక పికప్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది, వాతావరణంలో కాలుష్యం తగ్గుతుంది. అంటే ఇప్పుడు మీరు ఆ కార్బన్ని యూజ్ చేసుకుంటా అంటున్నారు కదా, ఆ కార్బన్ ఎక్కడ లభిస్తుంది? అంటే లోపలనే లభిస్తుందా, ఎట్లా? అంటే ఆల్రెడీ లోపల ఇంధనం ఖాళీ కార్బన్ అక్యుములేట్ అయిపోయి ఉంటుంది లోపల, అంటే కూరుకుపోయి ఉంటుంది. ఆ కూరుకుపోయి ఉన్న కార్బన్ని దాన్ని ఈ ప్లాజ్మా అండ్ అల్ట్రాసానిక్ వేవ్స్తోని నేను డైమండ్ లైక్ కార్బన్ కిందకి కన్వర్ట్ చేసేస్తున్నాను ఇంజిన్ లోపల. అంటే ఒక సన్న పొరలాగా ఏర్పడుతుంది పిస్టన్కి సిలిండర్కి మధ్యలో. అది చాలా హార్డ్ పొర. అది హార్డ్ పొర అంటే దాంట్లో మెటల్స్లో ఉన్న హార్డ్నెస్ కంటే ఎక్కువ ఉంటుంది. సో పిస్టన్కి సిలిండర్కి మధ్యలో ర్యాపిడ్ తగ్గించేసి ఆ 5 పారామీటర్స్ మీకు ఇంతకుముందు ఏదైతే చెప్పానో మైలేజ్, పికప్, స్మూత్నెస్, టార్క్, థ్రస్ట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అనేది నేను ఇవ్వగలుగుతున్నాను. ఓకే, మీ దగ్గరికి ఒక బైక్ కానీ, కారు కానీ తీసుకొని రావాలి అంటే, ఈ టెక్నాలజీ యూజ్ చేసుకోవాలంటే మినిమం అది ఎంత తిరిగి ఉండాలంటే? 10,000 కిలోమీటర్ల అబవ్ తిరిగి ఉంటే వచ్చేసేయచ్చు, బైక్ కానీ కారు కానీ, ప్రాబ్లం ఏమీ లేదు. అంటే 10,000 కింద ఎందుకు తీసుకోను అని అంటే, ఒకటి కస్టమర్కి అసలు మైలేజ్ అనేది ఏంటో తెలియదు, కొత్త బండి. రెండవది కార్బన్ అక్యుములేషన్ అయ్యి ఉండదు ఇంజిన్ లోపల. సో ఈ కార్బన్ కూరుకోవడానికి ఒక 10,000 కిలోమీటర్లు అవుతుంది. దాన్ని నేను ముడి పదార్థంగా వాడుకొని డైమండ్ లైక్ కార్బన్ కింద కన్వర్ట్ చేసేసి అడ్వాంటేజెస్ ఇస్తున్నాను. ఓకే, మీరు మినిమంగా ఎంత కారుకి కానీ బైక్ కానీ ఎంత మైలేజ్ పెంచుతారు? మీరు ఎంతవరకు వారంటీ ఇవ్వగలుగుతారు? అంటే ఈ టెక్నాలజీ ఎన్ని కిలోమీటర్ వరకు వర్క్ చేస్తుంది? ఒకసారి ఈ లాప్రోస్కోపిక్ ప్రాసెస్ చేస్తే మోటార్ బైక్స్కి అయితే, అంటే కామన్ మ్యాన్ మోటార్ బైక్స్కి అయితే 10 కిలోమీటర్ల లీటర్కి పెంచుతాను. అది మినిమం. ఎక్కువ పెరుగుతుంది, కాకపోతే తక్కువే చెప్తున్నాను. 10 కిలోమీటర్లు 1 లీటర్కి పెరుగుతుంది. కార్స్కి వచ్చేసి 4 కిలోమీటర్స్ పర్ లీటర్ పెరుగుతుంది. ఇది నా వాల్యూ ఆఫరింగ్ అండి.
ఓకే, మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనివల్ల ఇంజన్కి ఎలాంటి ఏమైనా ప్రమాదం ఉంటుందా, ఎట్లా ఉంటుంది? లేదండి, ఇంతవరకు 7,500 వెహికల్స్ బూస్ట్ అయిపోయినాయి, అన్నీ బాగానే ఉన్నాయి, తిరుగుతూనే ఉన్నాయి. ఇది ఒకసారి ప్రాసెస్ చేసిన తర్వాత 25,000 కిలోమీటర్స్ వ్యారంటీ ఇస్తాను నేను. యాక్చువల్గా నేను చేసిన ప్రాసెస్ 50,000 కిలోమీటర్ల వరకు, అంటే 50,000 కిలోమీటర్స్ వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది వెహికల్ పైన. నేను దాన్ని 50% కట్ చేసి 25% 25,000 కిలోమీటర్ వ్యారంటీ ఇస్తున్నాను. ఓకే, మీరు మొత్తానికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు సార్, ఎట్లా ఉంది ప్రాసెస్? ఛార్జింగ్ అనేది ఇంజన్ సీసీని బట్టి ఉంటుంది. కార్స్కి అయితే 4,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 10,000 వరకు వెళ్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మారుతి 800, ఆల్టో 800, ఈ చిన్న వెహికల్స్ ఉన్నాయి, దానికి 4,000 అవుతుంది. 4,000 ఖర్చు పెట్టుకుంటే నాకేం దొరికేది అనేది కస్టమర్ అడుగుతాడు. దాంట్లో మీకు దాదాపు 26,000 25,000 సేవింగ్ వస్తుంది, గ్రాస్ సేవింగ్. అందులోంచి 4,000 మీరు మాకు ఇస్తున్నారు, తక్కువ డబ్బులన్నీ మీకే, అంటే కస్టమర్కే. బైక్స్ తీసుకుందాం, 10 కిలోమీటర్ల లీటర్కి పెరుగుతుంది, అందులో దాదాపు 12,000 సేవింగ్ వస్తుంది, 12,000 రూపాయలు సేవింగ్, అంటే వారంటీ పీరియడ్లో 25,000 కిలోమీటర్స్లో. అందులో 2,000 ఖర్చు పెడతారు బైక్ బూస్ట్ చేసుకోవడానికి, తక్కువ డబ్బులన్నీ వాళ్ళకి, అంటే దాదాపు 10,000 రూపాయలు వాళ్ళ పాకెట్లోకి వెళ్తాయి. ఓకే, మొత్తం మీద ఈ ప్రాసెస్ కంప్లీట్ కావడానికి ఎంత సమయం పడుతుంది సార్? కార్స్కి అయితే 45 మినిట్స్ అవుతుంది, ఎస్యూవీస్కి అయితే 60 మినిట్స్ అవుతుంది, 60 నిమిషాలు. మోటార్ సైకిల్స్కి అయితే, బైక్స్ మోటార్ సైకిల్స్కి అయితే 30 మినిట్స్ అవుతుంది, అంతే. ఇది ఇష్కాల్ గారు చెప్తున్నట్టు, అంటే ఈ ప్రాసెస్ మొత్తం ఎట్లా జరుగుతుంది అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో ఒక బైక్ చెందినటువంటి యజమాని ఉన్నారు. ఆయన స్వయంగా గత 15 రోజుల క్రితం ఈ 5M మైలేజ్ బూస్ట్ టెక్నాలజీని యూజ్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఈ బైక్ను వాడుతున్నారు. ఈ బైక్ పైన 5M మైలేజ్ బూస్ట్ టెక్నాలజీని డేవిడ్ ఇష్కాల్ గారి చేత ఆయన అంటే దాన్ని గ్యాస్ను పంపించుకోవడం కూడా జరిగింది. ప్రస్తుతం ఆ కస్టమర్ ఎక్స్పీరియన్స్ తెలుసుకునేట్టు ప్రయత్నం చేద్దాం. భయ్యా చెప్పండి, మీరు 5M మైలేజ్ బూస్ట్ తీసుకున్నారు కదా, ఎట్లా ఉంది మీ బండి పికప్ కానీ మైలేజ్ కానీ ఎట్లా ఉంది? పికప్ అట్లీస్ట్ ఒక 30-40% ఇంక్రీజ్ ఉండే, అయ్యే వెంటనే ఇన్స్టెంట్గా అయిందో లేదో టెస్ట్ డ్రైవ్ వెళ్ళొచ్చారు, నాకు ఇచ్చారు బండి, రేస్ చేసే వెంటనే చాలా పికప్ చాలా ఎక్కువ ఉండే. అది పికప్ అనే కాదు, బండి స్మూత్గా ఫంక్షన్ అవుతుండే. ముందు కొంచెం ఆగడం అట్లాంటిది ఉండేది, అట్లాంటిది ఏం లేకుండా ఒక ఓపెన్నెస్ ఇట్లా ఫ్రీ ఫ్లోగా ఉండే బండి. ఐ థింక్ నాకు యాజ్ అ రైడర్ మైలేజ్తో పాటు అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఎట్లా అంటే మైలేజ్ పెంచుతామంటే పికప్ తగ్గిస్తారని ఒక మిస్కన్సెప్షన్ అనేది ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దీని గురించి తెలుసుకున్న తర్వాత ట్రై చేసిన తర్వాత మైలేజ్ ఇంక్రీజ్ అయింది, పికప్ ఇంక్రీజ్ అయింది, ఇంకా కార్బన్ ఎమిషన్ అనేది తగ్గింది కూడా. అంటే ఎన్విరాన్మెంట్లో ఎంత కార్బన్ ఎమిషన్స్ ఉన్నాయో అవి కూడా తగ్గిస్తున్నాం ఇన్ సచ్ వే. సో నాకు చాలా బెనిఫిషియల్ అనిపించింది. నా ట్రీట్మెంట్ అయిన 3 రోజులకి నా కారు కూడా చేయించాను. అది 1 lakh కిలోమీటర్స్ తిరిగింది. ఆ 1 lakh కిలోమీటర్స్ తిరిగిన కారు ఇప్పుడు ట్రీట్మెంట్ తర్వాత అయితే ఆ కొత్త కార్ లాగా ఉంది, అసలు చాలా స్మూత్ ఉంది. సో ఇది ఓవరాల్గా చూసినట్లయితే కారు పైన ఎట్లా వర్క్ చేస్తుంది, దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. అసలు యాక్చువల్గా ఈ ప్లాస్మా గ్యాస్ అంటే ఏంటి, దీన్ని ఆయన ఎట్లా ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేటువంటి విషయాలు ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటివరకు 5M మైలేజ్ బూస్ట్ అనేది ఎట్లా వర్క్ చేస్తుందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే 5M మైలేజ్ బూస్ట్కు ఉపయోగించేటువంటి ప్లాస్మా గ్యాస్ కానివ్వండి, దాని అల్ట్రా సోనిక్ వేవ్స్ కానివ్వండి, అవి రెండు ఎట్లా ప్రొడ్యూస్ అవుతాయి, అవి రెండు కలిసి ఎలా ఇవి వర్క్ చేస్తాయి అనేటువంటి విషయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, డేవిడ్ ఇష్కాల్ గారు గత అంటే ఒక 3 సంవత్సరాలు కష్టపడి ఈ పరికరాలను కనిపెట్టడం జరిగింది. దానికి ఆయన ఎంతో శ్రమించారు, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చాలా సార్లు ఆయన ప్రయత్నించి లాస్ట్కు ఈ మెథడ్ను అంటే వాహనాలకు ఉపయోగపడేటువంటి మెథడ్ను ఆయన డెవలప్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనతో డేవిడ్ ఇష్కాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఇది ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు ఏంటనే తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు సార్ ఈ ప్లాస్మాని? అయితే ఇందాక మనము కార్లో చూసాం కదా, అక్కడ ప్లాస్మా అండ్ అల్ట్రాసానిక్ వేవ్స్ ఇంజిన్లోకి ఎట్లా ఎంటర్ అవుతున్నాయి అనేది చూసాము. అయితే ఆ పైప్ ఏదైతే మీకు ఇందాక చూపెట్టానో అది ఇక్కడికి వచ్చిందండి. ఈ కింద నుంచి ఇట్లా వచ్చి ఈ మెలకలు తిరిగి ఇక్కడికి వస్తుంది. ఇది నా ఇన్నోవేషన్, దీని పేరే 5M మైలేజ్ బూస్ట్ సిస్టమ్. అయితే దీంట్లో ఏంటంటే ఇది ఒక క్యాటలిస్ట్ ట్యాంక్, ఎలక్ట్రిసిటీ ఉపయోగించుకొని ఈ క్యాటలిస్ట్ని ఈ ప్లాస్మా రియాక్టర్లోకి పంపించి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ప్లాస్మా రియాక్టర్ అయ్యేది. దీంట్లో ప్లాస్మా ప్రొడ్యూస్ అయ్యి ఇక్కడ నుంచి బయటకు వస్తుందండి. ఇక్కడ నుంచి బయటకు వచ్చి ఇక్కడ నుంచి ఈ సేఫ్టీ వాల్వ్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి బయటకు వస్తుంది, బయటకు వచ్చి ఇంజన్లోకి వెళ్తుంది. ఈ ప్లాస్మా రియాక్టర్కి కంట్రోల్ సిస్టమ్ అంతా ఇక్కడ ఉంది, టైమర్ బేస్డ్ సిస్టమ్ ఇది. అంటే ఇందులో ట్రయల్ అండ్ ఎర్రర్ అనేది ఏమి ఉండదు, హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండదు. టైమర్ పైన ఎలక్ట్రానిక్ టైమర్ పైన పనిచేస్తుంది. అండ్ ఈ ప్లాస్మా రియాక్టర్ వెనకాల అల్ట్రాసానిక్ సర్క్యూట్స్ ఉన్నాయి, అంటే అల్ట్రాసానిక్ ట్రాన్స్డ్యూసర్స్ ఉన్నాయి.
అవి పనిచేసి ఈ సిస్టము ఒక లాప్రోస్కోపిక్ ఫ్యాషన్లో పనిచేస్తుంది. ఇంజన్ని దాని మైలేజ్ పెంచడానికి, శక్తి పెంచడానికి అండ్ వాతావరణంలో కాలుష్యం తగ్గించడానికి ఇది దోహదపడుతుంది. యాక్చువల్ ప్లాస్మా అంటే సార్ బేసిక్గా అసలు ప్లాస్మా అనేది ఒక హై ఎనర్జీ మీడియం అండి. ఇది 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్. ఇది ఈ మెషిన్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఇది అంటే ఎట్లా బేసిక్గా ఎట్లా అంటే ఇది ఎలక్ట్రిసిటీ ఇన్పుట్ అవుతుంది మెషిన్కి. క్యాటలిస్ట్ ట్యాంక్లో ఉంది, అది ఒక ప్రొపరైటరీ క్యాటలిస్ట్. అది మెషిన్లోకి వెళ్ళి ఈ ప్లాస్మా రియాక్టర్లోకి వెళ్ళి అక్కడి నుంచి ప్లాస్మా ప్రొడ్యూస్ అయ్యి బయటకు వస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ప్లాస్మా వల్ల ఉపయోగం ఏంటి, మెయిన్గా అల్ట్రాసోనిక్ వేవ్స్ వల్ల ఉపయోగం ఏంటి, లోపల ఉన్నటువంటి కార్బన్ ఇవి ఎట్లా తగ్గించేస్తాయి, మొత్తాన్ని రూపుమారుస్తాయి? ఇప్పుడు అల్ట్రాసానిక్ వేవ్ అనేది వెళ్ళి ఇంజన్లో హార్డ్ కార్బన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డిస్టర్బ్ చేస్తుంది. అంటే లోపల రాతి మాదిరి ఉంటుంది అది ఇంజన్ లోపల కార్బన్. దాన్ని యాజిటేట్ చేయాలి, అంటే దాన్ని కొంచెం కదిలించడానికి అల్ట్రాసానిక్ వేవ్స్ వాడుతున్నాను. ప్లాస్మా వెళ్ళి ఆ కదిలించబడ్డ కార్బన్ మాలిక్యూల్స్ని ఇన్సినరేట్ చేస్తుంది. ఇన్సినరేట్ చేసి డైమండ్ లైక్ కార్బన్ కిందకి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు కార్బన్ ఇన్సినరేట్ చేస్తే నెక్స్ట్ స్టేట్ డైమండే, అందరికీ తెలుసు ఈ సంగతి. సో డైమండ్ క్రియేషన్ అవుతుంది ఇంజన్లో. అయితే ఇంజన్ ఆన్లో పెట్టుంది కాబట్టి మిల్లింగ్ యాక్షన్ అవుతుంది. మిల్లింగ్ యాక్షన్ అయ్యి ఎక్సెస్ కార్బన్ అనేది బయటకు వచ్చేస్తుంది, ఎక్సెస్ డైమండ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనం ఈ 5M మైలేజ్ బూస్ట్ వల్ల ఎంతవరకు కార్బన్ని బయటకు తగ్గించగలుగుతాం సార్? 60% అంటే బండి బూస్ట్ అయిపోయిన తర్వాత మన దగ్గర నుంచి పోతే 60%, 60% కాలుష్యం తగ్గిపోతుంది నెక్స్ట్ 50,000 కిలోమీటర్ల వరకు. కానీ మనం వారంటీ ఇచ్చేది 25,000 కిలోమీటర్లు. సో 60% కార్బన్ తగ్గుతుంది. అండ్ ఇంజన్ లోపల ఉన్న కార్బన్ నేను ఒక 25% వాడుకుంటున్నాను. వాడుకొని దాన్ని డైమండ్ లైక్ కార్బన్ కింద కన్వర్ట్ చేసి తక్కువ 75% జీరో స్టేట్లో ఎన్వైర్న్మెంట్లోకి వెళ్ళిపోతుంది. జీరో స్టేట్ అంటే డ్యామేజ్ అవ్వట్లేదు ఎన్వైర్న్మెంట్, అదనమాట. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇంధన ధరలు పెరిగిపోతున్నటువంటి క్రమమే కాకుండా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవడానికి ఇలాంటి ఆవిష్కరణలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పవచ్చు. సో ఇలాంటి కోవలకి చెందినటువంటి ఈ 5M మైలేజ్ బూస్ట్ అనేది చాలా మంచి పరికరం అని కూడా చెప్పవచ్చు. ఇప్పటివరకు అయితే దీనికి ఇంకా అంటే ఆయన ఎలాంటి పేటెంట్ కోసం అయితే దీనికోసం ఆయన ప్రయత్నం చేయడం లేదు. కానీ చాలామంది కస్టమర్లు ఇప్పటికే దాదాపు 7,000 మందికి పైగా కస్టమర్లు దీన్ని యూజ్ చేశారు. వాళ్ళంతా కూడా ఎంతో సంతృప్తిగా ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో 5M మైలేజ్ బూస్ట్ అనేది ఒక సరికొత్త ఆవిష్కరణ అని చెప్పవచ్చు. ఎంతగానో ప్రజలకు ఉపయోగపడేదని మనం చాలా స్పష్టంగా తెలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సంజుతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.